స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మంచిదండి. ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చి ఉన్నాము. వేకువజామున దేవుని సన్నిధి వెదుకుట, దొరుకుట మనకెంతో గొప్ప భాగ్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుండి 5 వచనాల వరకు చదువుతారా ఎవరైనా? యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. ఎక్కడి వారు అక్కడే తలలు వంచాలి, కన్నులు మూసుకుందాము. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయ కుమారుడిగా నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని వారు వచ్చి మాకు ప్రకటించి, ప్రభువా, మారు మనసు పొందితేనే గాని పరలోక రాజ్య ప్రవేశము మాకు దొరకదని స్పష్టముగా వారు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ఉదయ కాలమున నీ సన్నిధి వెదుకు వారి ఆసక్తిని బట్టి, ఆశలన్నీ బట్టి, ఆశపడిన ప్రాణములను తృప్తిపరచు దేవుడవు నీ ప్రియకుమారుని యేసు క్రీస్తు నామమున ప్రార్థన విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సందర్భానుసారంగా నేను రాసుకున్న ఒక పాట జ్ఞాపకం వస్తుంది. బెతెస్దా కోనేట్లో 38 ఏండ్ల రోగిని దర్శించావు, స్వస్థత దయచేశావు. నజరేతు వాడా, నజరేతు వాడా నా యేసు స్వామి, నిన్నే స్తుతింతును స్వామి, నిన్నే కీర్తింతును. నజరేతు వాడా, అప్పుడెప్పుడు ఒంటరిగా ప్రయాణము దూర ప్రాంతములకు సువార్త ప్రకటన నిమిత్తము వెళుతున్నప్పుడు యోహాను సువార్త ధ్యానము చేస్తున్నప్పుడు యోహాను వార్తలలో కనబడని అద్భుతములు ధ్యానము చేస్తున్నప్పుడు కానాపురంలోని పెళ్లి విందు, నికోదేముతో ఒంటరితనము, చీకటిలో సంభాషణ, సమరయ స్త్రీతో మాట్లాడుట, ఇదిగో ఈ బెతెస్దా కోనేటి 38 ఏండ్ల రోగిని దర్శించుట, జీవాహారము నేనే అని ప్రకటించుట, జీవజలములను గూర్చి దప్పిగొనివాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వాళ్ళను అని ప్రియ ప్రభుల వారు ప్రకటించుట, గొర్రెలు నా స్వరము వినును, గొర్రెలను గూర్చి బోధించుట, మార్త మరియలను లాజరును
4 రోజుల తర్వాత తిరిగి బ్రతికించుట. అనేకమైన విషయములు నూతనముగా యోహాను సువార్తలో చదువుకుంటాం. యోహాను సువార్త ప్రకటన 4వ అధ్యాయము 6-7 వచనాలు ప్రకారము ప్రకటన 4 అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామా? ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఆమేన్. ఆమేన్. మొదటి జీవి సింహము ముఖము వంటిది, రెండవ జీవి ఎద్దు దూడ ముఖము వంటిది, వంటిది, దూడ వంటిది, ఎద్దు ముఖం వంటిది. మూడవది మనుష్య కుమారుని ముఖము పోలినది. నాలుగవది బహు విశేషమైనది, పక్షిరాజు ముఖము వంటిది. దీనిని బట్టి సువార్తలు 4 ఎందుకు రాయబడినో లూకా గారు ప్రస్తావించినట్టుగా అనేకులు పూనుకొనిరి, కానీ 4కే పరిమితమయ్యను. యూదా గారు తన పత్రిక సంబోధించు అపోస్తులలో ఒక్కమారే అప్పగించబడిన బోధ నిమిత్తము నేను రాయాలనుకున్నాను. అయితే రాయటం ప్రారంభించినప్పుడు సువార్తనే రాయాలనుకున్నాను అని వారు యూదా గారు అభిప్రాయపడుతూ చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నది. అయినప్పటికీ మత్తయి సింహము వంటిది, యూదా గోత్రపు సింహము, మార్కు దూడ వంటిది, లూకా మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. లూకా 19:10. అయితే పక్షిరాజు ముఖమును పోలిన జీవి. అక్కడికి వెళితే గాని జీవులు జీవించుతుంటాయి, జీవం కలిగి ఉంటాయి. ప్రకటనలోనికి వెళితే గాని ఎందుకు 4 జీవులకే పరిమితమైంది అని అనేకులు పూనుకొన్న యూదా గారు ఆశపడిన బోధ నిమిత్తమే రాశారు. అనేకులకు ఆటంకములు కలిగినట్లు పూనుకొనిన వారికందరికీ కేవలము మత్తయి గారికి అనుమతి ఇవ్వబడింది, మార్కు గారికి అనుమతి ఇవ్వబడింది, లూకా గారికి అనుమతి ఇవ్వబడింది, యోహాను గారికి అనుమతి ఇవ్వబడింది. 4 జీవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోబు గ్రంథములో 39వ అధ్యాయములో 26 నుండి 30 వరకు, యోబు గ్రంథము 39, 26 వచనము, 30 వచనం వరకు. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున. అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదకును.
దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుండిరో అక్కడనే అది ఉండును. ఆమెన్. ఆమెన్ ఆమెన్. దూరము నుండి ఎవరు ఎక్కజాలనంత దూరము ఎక్కుతాడు పక్షిరాజు. ఆకాశములో గూడు కట్టుకుంటాడు. ఎత్తైన కొండపేటలందు శిఖరాగ్రముల యందు నివసిస్తాడు. అక్కడ నుండే ఎరను కనిపెడతాడు. భూమి మీద పాకు చిన్న కదలికలతో పాకు పురుగులను, పాములను సర్పములను 40 ఏళ్ల క్రిందకి ఆ మాటకొస్తే అంతకంటే ముందు కాలమునకే జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆ కాలంలో హైదరాబాద్లో నివాసం చేసేవారము. స్కూల్ డేస్ బహుశా 9th క్లాస్లో ఉండుంటాను. రోడ్డు మార్గంలో రైల్వే గేట్లు ఉండేవి. భువనగిరి పట్టణం సమీపంలో అనంతారం రైల్వే గేట్ ఒకటి ఉండేది. అనంతారం రైల్వే గేటు పడినప్పుడు రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిపివేసుకునేవారు. అయితే ఒక దంపతులు స్కూటర్ మీద భార్యాభర్తలు స్కూటర్ మీద, స్కూటరు ఆగి ఉంది. చెట్టు కింద దంపతులు నిలబడి ఉన్నారు. భార్య స్కూటర్ వెనకాల కూర్చుంది. భర్త రైడింగ్ లో ఉన్నాడు. ఎక్కడి నుండో పక్షిరాజు ఎగురుకుంటూ పట్టు వదులుట, దాన్ని గ్రిప్పు వదిలివేయబడుట, పాము ఆ భార్య మెడలో పడుట, పాము కసిగా కాట్లు వేయుట, ఆ భార్య నొరుగులు కక్కుకుంటూ అందరూ చూస్తుండగానే చనిపోవుట. అంతలో ఎగురుతున్న పక్షిరాజు తప్పించుకొని పాకిపోతున్న పాము మరలా వచ్చి పట్టుకొనుట, ఆకాశంలో ఎగిరిపోవుట, ఎరను కనిపెట్టి చూచుచున్న పక్షిరాజు ఎగిరిపోవుట. అయితే ఆ భార్య మరణించుట. కడు విషాదం. అందరూ హాహాకారాలు, అయ్యో అయ్యో అంటున్నారు తప్ప ఏమి చేయలేని పరిస్థితి. పక్షిరాజు ఎగురుతున్న పక్షిరాజు వంటిది యోహాను సువార్త. బహు సునిశ్చితముగా జాగ్రత్తగా చదువుకోవాలి. 21 అధ్యాయములు ఉంటాయి. 21 అధ్యాయములు ఉంటాయి. మొదటి వచనము ఆదియందు వాక్యం ఉండెను అని ప్రారంభమవుతుంది. ఎంతో జాగ్రత్తగా పరిశీలనగా చదువుకోవాల్సి ఉన్న యోహాను పత్రిక. బేతెస్దా కోనేరు, అక్కడ ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారును, కుంటివారును, పూచకాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండుట.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండుట. యేసు వాని పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థ పడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందరూ ఆశలు చాలించుకున్నారు. ఆ రోగిని తొలి దినాలలో ఆ రోగిని అక్కడికి తీసుకొచ్చినంతలో అనేకులు స్నేహితులు ఉండిరి, భార్య ఉండింది, తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉండేవారు. ఇప్పుడు ఎవరును లేరు. ఆశలు చాలించుకున్నారు. కదలేని పరిస్థితిలో కదిలించుటకు ప్రయత్నం చేస్తే ఎవడో ముందు దిగిన వాడు బాగుపడిపోతున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ దూత కూడా నియామక సమయములలో రాలేదు. ఆయా సమయములందు నీరు కదిలించుటకు దూత ఆయా సమయములందు సంవత్సరానికో, 5 సంవత్సరాలకో, 7 సంవత్సరాలకో, వెనువెంటనే ఒకనాడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆయా సమయములందు ఎప్పుడు దూతకు తోసితే అప్పుడే. ఒక ఏడాది పట్టొచ్చు నీళ్లు కదిలించటంలో, 10 ఏళ్ళు పట్టొచ్చు, 12 ఏళ్ళు పట్టొచ్చు, 7 ఏళ్ళు పట్టొచ్చు. దూతకు తోచిన ప్రకారం నీళ్లు కదిలించే అవకాశం ఉండేది. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాత నిబంధన, కొత్త నిబంధన వేరు చేసినప్పుడు మలాకి తర్వాత మత్తయి కొత్త నిబంధన ప్రారంభించినప్పుడు వైట్ పేజీ. మలాకి తర్వాత మత్తయి కొత్త నిబంధన గ్రంథము ప్రారంభంలో వైట్ పేజీ ఎందుకున్నదో, ఏమి రాయబడి ఎందుకు లేదో మౌన కాలం అంటారు. యూదుల చరిత్రకారుడు సైలెంట్ పీరియడ్ గా యోసిఫస్ అనే యూదుల చరిత్రకారుడు మలాకి పాత నిబంధన గ్రంథము మూసిన వెంటనే మౌనకాలం ఇంచుమించుగా 400 సంవత్సరాలు దేవుడు తన వాక్కును పంపించలేదు. ప్రవక్త ఒకడైనా పుట్టలేదు. ప్రవక్తలు ఆగిపోయిన కాలం, పంపబడని కాలం. ప్రవక్తలు ఆగిపోతే, దేవుని వాక్యం ఆగిపోతే దేవుడు జరిగించుతున్న సృష్టి ఆగిపోతుందా? కృపగలవాడు, కనికరం గలవాడు. మనుషులు పుట్టుట మానేస్తున్నారా? మనుషులు జీవించుట ఆగిపోతుందా? చరిత్ర జరుగుట, కదులుట ఆగిపోలేదు కదా. ఎప్పటికీ మళ్ళీ సూర్యోదయం అవుతుంది కదా. దినములు గడుస్తున్నాయి కదా. దేవుడు మాట్లాడుటకు ఇష్టపడలేదు, మౌనం వహించాడు. ప్రవక్తలను పంపలేదు. ఆయన పెందలకడనే లేచి మానవుల రక్షణ కొరకు, ఉద్ధరించుట కొరకు అనేక మంది ప్రవక్తలను పంపుతుండేవాడు. అయితే ప్రవక్తలు బడుటలేదు. వాక్యం నిలిచిపోయింది. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతారా?
ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మనము నీవు ఆదేశు బర్నేయలో బయలుదేరి వెళ్ళిపోతాడు కానీ 14-15 ఆదేశు బర్నేయలో నుండి బయలుదేరి ఏరోదు వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నిలిచిన ఈ వాయిస్ చదవండి. వాయిస్ వినపడలేదు సార్. అందరూ మై ఉంటుందండి. ఎవరు ఒకరు వాణిశ్రీ గారు మీరు చదవండి. వాణిశ్రీ గారు చదవండి. అందరూ మైక్ ఆఫ్ పెట్టి. మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జేరేదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యులు తరుమువారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారిని విరోధముగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా అండి సంతోషం అండి. 14-15 వచనాలు చదువుకుందాము. కాదేశు బర్నేయ లో నుండి వేగుల వారు పంపబడ్డారు మోషే నాయకత్వంలో. వారు వచ్చి చెడ్డ సమాచారమే, అక్కడ వారు బలవంతులు, బాహుబలము గలవారు, వారి దృష్టికిని మా దృష్టికిని మేము మిడతల వలె ఉంటిమి, అనాకీలను చూచితిమి, బలవంతులను చూచితిమి అని ఈ కాలేబు యెహోషువలు కాడిని కట్టి ఒక ద్రాక్ష గెలను మోసుకు వచ్చిన సంగతిని చూశారు కదా. ద్రాక్ష గెలలో 1/2 కేజీ ఉంటది, కేజీ ఉంటది, మహా అయితే 2 కేజీలు ఉంటది. ఒక కాడి ఒక గెల ఎంత సమృద్ధి అయిన పొలంలో పాలు తేనెలు ప్రవహించే దేశమే కానీ అక్కడ మనుషులు బలవంతులు, అనాకీయులు మిడతల వలనే ఉంటిమి. వారి దృష్టికి మా దృష్టికి అలాగే ఉంటిమి. ఒకడు అరచేత్తో లెఫ్ట్ హ్యాండ్తో ఎడమ చేత్తో 5-10 మిడతలను, మరొకడు తన కుడి చేతితో 10-20 మిడతలను నలిపినట్టుగా నలిపేస్తారు. వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతాము. మిడతలు అలాగే ఉంటిమి అని మోషేకు సమాచారం తెలియబడినప్పుడు యెహోషువ కాలేబులు, అయ్యా అయలారా, అలా కాదండి, ఈ 10 మంది సహోదరులు చెడ్డ సమాచారం ప్రకటిస్తున్నారు. మనము వారిని దేవుడు, యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు జీవము గలవాడు, తరుముటకు ఇశ్రాయేలు పిల్లలకు జయం అనుగ్రహిస్తాడు అని సందర్భముగా యెహోవా ఉగ్రుడై కోపగించుకొని 2 సంవత్సరముల యాత్రనే
38 సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడుట. యోర్దానుకు చేరి కాదేశు బర్నేయ వేగులవారు పంపబడిన స్థలము యోర్దాను సమీపముగా. అయితే అక్కడ నుండి మరల అరణ్యములోనికి తిరుగులాడుట 38 సంవత్సరాలు తిరిగి 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 ఆ ఇశ్రాయేలు కుటుంబంలో వారు అందరూ నశించే వరకు, అందరూ రాలిపోయే వరకు తిరుగులాడుట. తర్వాత తరములు పిల్లలు పుట్టుట, యవనస్తులవుట, అయితే వృద్ధులందరూ రాలిపోవుట, అరణ్యములో మరణించుట. 38 సంవత్సరాల శిక్ష, పనిష్మెంట్. బెతెస్దా కోనేట్లో 38 సంవత్సరాలు రోగి పడి ఉండుట, నీళ్లు కదిలించేవాడు ఎవరూ సహాయం లేకుండుట, ప్రవక్తలు పంపబడుట ఆగిపోవుట, దూత ఆయా సమయములలో పడిపోయిన దేవదూత ఒక్కడు వచ్చి ఇష్ట ప్రకారముగా నీళ్లు కదిలించబడిన వాడిలో ఒక్కడే స్వస్థత పొందుకొనుట. మొదట దిగిన వాడు. తర్వాత అందరు గుంపులుగా నీళ్ళలోకి దిగిన వారు ఉస్సూరుమనుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ఈసారికి కూడా తెలుసుకోలేదని నిరాశపడి, నైరాశ్యముతో, దీనత్వముతో ఒక్కడే స్వస్థత పొందుకొనుట. ఈ పని ఆపేయాలి. ఈ పని ఆయా సమయములలో దేవదూత దిగి ఎందుకు వస్తున్నాడో, వాడు ఒక్కడనే ఎందుకు బాగు చేస్తాడో, మొదట దిగిన వారిని ఈ పని ఆపేయాలి. అందరినీ స్వస్థపరిచే ప్రభువు, అందరి విమోచకుడు, ఉద్ధారకుడు, రక్షకుడు, అంతటను మారు మనసును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని కోరుకున్న ప్రభువు, అందరూ బాగుపడవాలనని కోరుకున్న ప్రభువు, అందరినీ స్వస్థపరిచే ప్రభువు, అందరినీ బాగు చేసే ప్రభు. ఈ సైలెంట్ పీరియడ్ యోసేఫస్ వచ్చి మనకు చెప్పేదనుక మనకు అర్థం కాలేదు. ప్రవక్తలను పంపటము మానుకొని బాప్తిస్మమిచ్చి యోహాను మొదటి ప్రవక్తగా, కొత్త నిబంధన కాలపు, పాత నిబంధన కాలము ముగిసిపోయే, కొత్త నిబంధన కాలపు, పాత నిబంధన కాలపు మొదటి ప్రవక్త, ఆఖరి ప్రవక్త, కొత్త నిబంధన కాలపు మొదటి ప్రవక్త. వారే మెస్సియా అనుకున్నారు. కానీ వారు స్పష్టము చేసి, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విపుటకు సైతము పాత్రుడను కాను, నేను నీటిలో ముంచుతున్నాను, ఆయన వచ్చినప్పుడు ఆత్మలో ముంచుతాడు, అగ్నిలో ముంచుతాడు, పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మం ఇస్తాడు అని ఆయనే స్వయముగా పలికినవాడు. స్వస్థత పొందగోరుచున్నావా అని 38 ఏళ్ల రోగిని ప్రశ్నించుట. కొంతమందికి జ్వరం వస్తే నలతగా ఉంటే బాగుంటుందండి, మంచం కిందికే చేరుతాయి, సత్యములు ఏర్పాట్లన్నీ మంచం దగ్గరికే సమీపిస్తాయి. ఎందుకో మా ఉండేవారు 60-70 ఏళ్ల క్రితం, ఎప్పుడు మాత్రం ఒకటైతే నాయన, ఎవరు ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, ఎవరైనా వెళ్తే మాత్ర మందు, ఎప్పటికీ రోగమే, నడుము నొప్పి, తలనొప్పి, కనపడిన నొప్పులన్నీ ఆ అమ్మమ్మలోనే ఉండేవి. ఎప్పుడు మందు అడుగుతూ ఎప్పుడు రోగిగా ఉండుట, ఎప్పుడు రోగముతోటే పడి ఉండుట. అందుకే యేసయ్య సరిగానే ప్రశ్నించాడు, పోయి నువ్వు స్వస్థపడగోరుచున్నావా? స్వస్థత కలగాలని కోరని వాళ్ళు ఉంటారు, యేసయ్యకు బాగా తెలుసు.
రోగులే రోగ అవస్థలోనే పడి ఉంటారు, ముక్కుతూ మూలుగుతూ. అయితే రోగిని స్వస్థపరిచి నీటిలోకి దించలేదు, సహాయం చేయలేదు. నేనున్నాను, ఆ దూత ఎప్పుడు వస్తాడో రానివ్వండి, నేనున్నాను అని ఆ రోగికి సహాయం చేయలేదు. వెంటనే పరిపెత్తుకొని లేచి నడువు, వెంటనే పరిపెత్తుకొని లేచి నడువు. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పాను. దేవాలయం అంతా పరుపెత్తుకొని నడుస్తున్నాడు, పరుపు దించడు. ఆ కంపు కొట్టుకొని పోయిన 38 ఏళ్ళు ఏ పరుపులో పడి ఉండెనో, ఎంత కంపుతో నిండి ఉండెనో ఆ దుర్గంధము, పరుపెత్తుకుంటున్నాడు, నడుస్తున్నాడు, పరుపెత్తుకుంటున్నాడు, అదే పనిగా నడుస్తున్నాడు ఉదయం నుండి సాయంకాలం వరకు. మరలా యేసు వచ్చి తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా కుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, అప్పుడు పరుపు వదిలేశాడు. దుర్గంధ భరితమైన కంపు కొట్టుకొని పోతున్న పాప జీవితమును, 38 ఏళ్ల రోగి అవస్థను భరించుతున్న ఆ పరుపును వదిలేశాడు, పారవేశాడు. ఇప్పుడు యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు నన్ను స్వస్థపరిచాడు, అందరికీ కనబడిన ప్రతి వ్యక్తికి సాక్ష్యము ఇస్తున్నాడు. యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు నన్ను స్వస్థపరిచాడు. నా పాత జీవితము రోత జీవితము మారిపోయింది. యేసు నన్ను స్వస్థపరిచాడు అని ప్రకటింప మొదలుపెట్టాను, దేవుని స్తుతించ మొదలుపెట్టాను. అద్భుతం జరిగాను. మరలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ సందర్భము ధ్యానించుకుంటాము, వీలైతే దేవుని చిత్తమైతే. ప్రవక్తలు మలాకి తర్వాత పంపబడలేదు. పాత నిబంధన కాలములో 38 ఏళ్ళు అరణ్యంలో తిరుగులాడిన ప్రజలు, వారు వృద్ధులు ఆ మొదటి తరము గతించే వరకు 38 ఏళ్ళు తిరుగులాడిన ప్రకారము 38 ఏళ్ల రోగి బెతెస్దా కోనేటిలో పడి ఉండుట, అన్సర్టైన్ సమయములలో అదే దేవదూతకే తెలియదు. వాడు వచ్చినప్పుడు ఒక్కడే స్వస్థత పొందుకొనుట. దేవుని వలన కార్యము జరిగితే, దేవుని వలన ఆ ఒక్కడే స్వస్థత పొందుకుంటే, దేవుడే వచ్చి సాక్షాత్తు నరావతారి యేసయ్య ప్రభుల వారు వచ్చి ఆ పని ఎందుకు అడ్డుకుంటాడు? ఎందుకు అడ్డుకుంటాడు? బెతెస్దా కోనేరు ఎప్పుడు మూతపడెను? ఎందుకు ఎవరు రోగులు అక్కడ లేరు? అందరూ బాగైపోయారు, శుద్ధులైపోయారు. అందరికీ స్వస్థత కలుగచేసే యేసునాథుని వెంబడించిన 10 మంది కుష్ఠరోగులు, 12 సంవత్సరములు రక్తస్రావము, అందరూ గుంపులుగా ఆయన మీద పడుచుండిరి. అందరూ రోగులు ఆయనను వెంబడించుచుండిరి. బెతెస్దా కోనేరు మూత వేయబడెను. యేసు ప్రభుల వారు స్వస్థపరచడానికి వారికి శక్తి ఉండెను, ప్రభావం ఉండెను. యేసు ప్రభుల వారు స్వస్థపరచగా శుద్ధులైరి. నాలుగు జీవులలో పక్షిరాజు సునిశ్చితముగా పరిశీలన చేయవలసిన యోహాను సువార్త పైపైన చదువుకుంటే, పైపైనే ఆ వచనాలు లోపలికి ప్రవేశిస్తే, లోతుల్లోకి వెళితే ఇలాంటి అమూల్యమైన ధననిధులు, సంపదలు
అనేకములు పుష్కలముగా దొరుకునుగాక. యోహాను సువార్త పక్షిరాజు దృష్టి పరిశీలనగా చదువుకోవాల్సిన పుస్తకము. అయ్యా, అందరూ రాస్తున్నారు సువార్తలు. మీలో ఒకడుగా లేని మార్కు కూడా రాస్తున్నాడు. జాన్ మార్క్, బర్నబా మేనలుడు. మేడగదిలో మీరుండగా బాలుడైన వాడు, రహస్యముగా చూస్తున్నవాడు, ప్రభుల వారిని, వారి 12 మంది శిష్యులను చూడాలని ఆశపడినవాడు. జాన్ మార్క్ కూడా సువార్త రాస్తున్నాడు. మత్తయి మీలోనే ఉన్నవాడు. లూకా కూడా, పౌలు సహచరుడు కూడా, గ్రీకు దేశస్థుడు కూడా రాస్తున్నాడు. అయ్యా, అందరికంటే ఆది అపోస్తుల మధుర జ్ఞాపకాలు మా మధ్యలో ఉన్నాయి. వారు వెళ్ళిపోయారు, హతసాక్షులు అయిపోయారు. మీరు కూడా ఒక సువార్త రాయండి. ఆ సంగతులకు నేనే సాక్షిని. సాక్ష్యం ఇచ్చుటకు నేను దేవుని సేవకునిగా ఉన్నాను. ఇంత మట్టుకు నాయనలారా, వద్దురా, బలవంతం చేయకండిరా, కన్నులు మందగించాయిరా, చేతులు వణుకు పుడుతున్నాయిరా, వృద్ధాప్యంలో ఉన్నానురా, అయ్యా మీరు ఒక సువార్త రాయండి అని పట్టుపట్టే శిష్యులు ఆయనకుండిరి. వారు ప్రారంభము ఆది యందు వాక్యము దేవుని యొద్ద అని ప్రారంభిస్తారు. ఆది కాండము పాత నిబంధన జాగ్రత్తగా మా మధ్యలో ఉన్నది. మళ్ళీ ఆది కాండము మొదలు పెడతారు. ఎందుకండి? కాదురా, ఆ వాక్యము శరీరధారి మన మధ్య కృపా సత్య సంపూర్ణుగా నివసించెను. అద్వితీయ దేవుని మహిమను ఏ విధముగా కనుగొన్నామో కుమారుని మహిమను కనుగొన్నాం అని పక్షిరాజు పీటల మీద నివసిస్తాడు, తన గూడు కట్టుకుంటాడు, ఎరను కట్టుకుంటాడు, కదులుతున్న పురుగులను పరిశీలిస్తాడు. ఆ విధముగా యోహాను సువార్త 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయము. మొట్టమొదట నేను మా డాడీ 45 ఏళ్ల కింద ప్రభువును వెళ్ళిపోయిన మా డాడీ 45 వారి వయసులో బహు చిన్న స్థాయిలోనే వెళ్ళిపోయిన నా తండ్రి ఎదుట గురించి నేను చదివిన మొట్టమొదటి యోహాను సువార్త 15వ అధ్యాయం. వారు చదివితే జ్ఞాపకం నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి సారీ మీరు మౌనంగా ఉండండి. యోహాను సువార్త 15వ అధ్యాయము పసిబాలుడనైన నేను మొట్టమొదట చదువుకున్నాను. మా తండ్రి చదివేవారు, నేను వినేవాడిని, నేను అనుకరించేవాడిని. యోహాను సువార్త నాకు ఇంకా జ్ఞాపకం. 15వ అధ్యాయము 16, 17 ప్రభుల వారు చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము యోహాను సువార్త ద్వారా ప్రారంభము. నా దృష్టికి, నా ఎరుకలో, నా జ్ఞాపకాల్లో వాక్యం అంటే యోహాను సువార్త. ఆది యందు వాక్యం ఉండెను, దేవునికి మహిమ కలుగునుగాక. అత్యంత శ్రద్ధాశక్తులతో చదవవలసిన పక్షిరాజు సునిశ్చితమైన దృష్టితో సారించవలసిన యోహాను సువార్త ఎన్నో అమూల్యమైన అద్భుతాలు
రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నిండుగా వందనాలు. గ్రేస్ మనోరంజనమ్మ గారు